అందరికీ నమస్తే. తెలుగు ట్రేడర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ట్రేడింగ్‌లో అత్యంత శక్తివంతమైన టెక్నిక్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. ఇది నేర్చుకుంటే మనం దేని గురించి భయపడక్కర్లేదు. ఇది చాలా ఉపయోగకరం, మనకి లాభదాయకం కూడా. మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవడం వల్ల మీరేంటంటే డెప్త్‌గా తెలుసుకుంటారు. ట్రేడింగ్ ఎలా చేయాలి? శక్తివంతమైనది, చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ ఇది మనకి. ఈరోజు మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ప్రైస్ యాక్షన్‌ని షార్ట్ ఫామ్‌లో పిఏ అని పిలుస్తాము. ఇది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే స్టాక్స్‌లో, ఆప్షన్స్‌లో, ఫ్యూచర్స్‌లో, ఫారెక్స్ కరెన్సీ ట్రేడింగ్‌లో, కమోడిటీస్‌లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా డిఫికల్ట్. ఇది చాలా కష్టమైనది, కానీ డిసిప్లిన్ అండ్ ప్రాక్టీస్‌తో మనం ప్రాఫిటబుల్ అవుతాము. ఇది మీరు చాలా కమిటెడ్‌గా ఉంటే నేర్చుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైనది. ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఇండికేటర్స్ తీసుకుంటే అది ఒకరోజు పనిచేస్తది, ఒకరోజు పని చేయకపోవచ్చు. ఇండికేటర్స్‌తో మనకెప్పుడు కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఒక్కోసారి భయం, ఒకరోజు వస్తే ప్రాఫిట్స్ వస్తాయి, ఒకరోజు రావు. ఇది ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే మీరు ఎట్లాంటి సిచ్యువేషన్‌లో అయినా మీరు ట్రేడింగ్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూద్దాం. అసలు ఉపయోగాలు ఏంటి? ప్రైస్ యాక్షన్ ఎందుకు నేర్చుకోవాలి? బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఎనీ టైం మనం ట్రేడింగ్ చేయొచ్చు. మూవ్‌మెంట్ ఉన్నా ఆర్ నో మూవ్‌మెంట్ పోయినా మనం ఏంటంటే ఇది ట్రేడింగ్ మూవ్‌మెంట్ ఉన్నా లేకపోయినా మనం ఈ ట్రేడింగ్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా ఉంటుంది. అలాగే వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్? ఎనీ చేంజ్ ఇన్ ప్రైస్ ఆన్ ఎనీ చార్ట్ టైప్ ఆర్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11:00కి 11:10, ఓకే, 100 రూపీస్ ఉంది ప్రైస్. ఇక్కడ 110 రూపీస్ ఉంది. ఓకే, దీన్ని ప్రైస్ యాక్షన్ అంటాం అన్నమాట. పలానా టైంలో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ప్రైస్ మూవ్ అయినప్పుడు దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అని పిలుస్తాం. రీడింగ్ ప్రైస్ యాక్షన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ వే టు ట్రేడ్. అంటే ప్రతిదీ మనం కేర్ఫుల్గా రీడ్ చేసి ట్రేడింగ్ చేయాలి. లేదంటే మనకి మనం ఫెయిల్ అవుతాము. కేర్ఫుల్గా మనం ప్రతి చార్ట్ చదువుకుని స్టడీ చేయాలి, రీడ్ చేయాలి. అంటే ఏ స్ట్రాటజీస్ మనకు ఉపయోగపడతాయి అని చూసుకుని మనం ఇది జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలన్నమాట. ప్రతి ట్రేడరు చాలా అవరోధాలు ఎదురవుతాయి, మనకి ఆబ్స్టికల్స్ ఎదురవుతాయి. వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసుకుని అధిగమించి మనం ట్రేడింగ్ చేసుకుంటే కన్సిస్టెంట్గా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం అన్నమాట. బేసిస్ ఆఫ్ ట్రేడింగ్: ట్రెండ్ లైన్స్, బ్రేక్అవుట్స్, పుల్ బ్యాక్స్. మన గోల్ ఏంటి? ఈ ట్రెండ్ లైన్స్ గురించి, బ్రేక్అవుట్స్ గురించి అండ్ పుల్ బ్యాక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. గోల్ ఏంటి? ఎవరైనా సరే డబ్బులు సంపాదించడం కోసమే కదా మనం గోల్. ఏ ట్రేడర్ షుడ్ డూ ఎవ్రీథింగ్ హీ కెన్ టు మ్యాక్సిమైజ్. మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, అంటే ఎంత ప్రాక్టీస్ అయినా చేయాలి, ఎంత కష్టమైన సిచ్యువేషన్స్ అయినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. రీడింగ్ ఏ సింగిల్ చార్ట్ ఈస్ ఫార్ మోర్ ప్రాఫిటబుల్. వీ విల్ క్యాచ్ ఎ గ్రేట్ నెంబర్. ఓకే, ఒక చార్ట్ మీదే మనం ఫోకస్ చేద్దాము ఇనిషియల్గా. ఎందుకంటే యాజ్ ఎ బిగినర్ మనం ఒక దాని మీద ఫోకస్ చేయాలి. ఒక 4-5 చార్ట్ల మీద మనం ఫోకస్ చేస్తే మనం పర్ఫెక్ట్గా చేయలేము. ఎందుకంటే మల్టీ టాస్కింగ్లో మనకి పర్ఫెక్షన్ అనేది రాదు. సో మనం ఏంటంటే సింగిల్ చార్ట్ తీసుకుని చిన్నగా రోజు మన 1-2 ట్రేడ్స్తో స్టార్ట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. సో గ్రేట్ నెంబర్ ఆఫ్ దిస్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎవ్రీ డే. ఇప్పుడు మనకి బేసిస్ ట్రెండ్ లైన్స్, వీటిని టీఎల్ అంటాము, ట్రెండ్ లైన్ని. బ్రేక్అవుట్స్ని బిఓ అంటాము షార్ట్ ఫామ్లో. పుల్ బ్యాక్స్ని పీబీ అని పిలుస్తాం అనమాట. మనకి ఏమీ కావాలి? మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సింగిల్ చార్ట్, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్. ఓకే, ఈ మొబైల్లో అయితే మనం ట్రేడింగ్ చేయలేము. మొబైల్లో అంత ఎఫెక్టివ్గా మనకి ఉండదు ఇంటర్ఫేస్. సో ఆప్షన్స్ కూడా మనకి అన్ని ఎక్కువ ఉండవు మొబైల్లో. ఒకే ఒక ఇండికేటర్ యూజ్ చేస్తాం, అది 20 EMA అంటాం, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ట్రెండ్ లైన్స్ అంటే మనం మూమెంటం అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మన లోస్ని తీసుకొని ఈ పాయింట్
ఓకే, ఈ పాయింట్ లోస్ని జాయిన్ చేస్తే దాన్ని ట్రెండ్ లైన్ అంటారు. అలాగే మూమెంటం డౌన్ ఉన్నప్పుడు, డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మనం హైస్ని తీసుకుని జాయిన్ చేస్తాం. సో అది దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. డౌన్ ట్రెండ్ యొక్క ట్రెండ్ లైన్, అప్ ట్రెండ్ యొక్క ట్రెండ్ లైన్ ఏంటంటే లోస్ని జాయిన్ చేసుకుని మనం ట్రెండ్ లైన్ గీసుకుంటాం. ఇది ట్రెండ్ లైన్స్ అంటే దీన్ని షార్ట్ ఫామ్లో టీఎల్ అని కూడా పిలుస్తాము. అండ్ ఇది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాము. బ్రేక్అవుట్స్ అంటే ఏంటి? బ్రేక్అవుట్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఒక హైయెస్ట్ పాయింట్, రీసెంట్ హై, ఓకే, రీసెంట్ హైని బ్రేక్ చేసినప్పుడు, రీసెంట్ హైని బ్రేక్ చేస్తే దీన్ని బ్రేక్అవుట్ అంటాం. అలాగే లోన్ కూడా ఏదైనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోని ఇది బ్రేక్ చేసినప్పుడు దీన్ని కూడా బ్రేక్అవుట్ అని అంటాం అన్నమాట. బ్రేక్అవుట్స్ అందరికీ ఐడియా ఉంటుంది, నాకు తెలిసి బ్రేక్అవుట్స్ అందరికీ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మనం పుల్ బ్యాక్స్ చూద్దాం అన్నమాట. పుల్ బ్యాక్స్ అంటే ఒక అప్ ట్రెండ్లో మనకి చిన్న చిన్న రివర్సల్స్ వస్తాయి, వాటిని మనం పుల్ బ్యాక్ అంటాం అన్నమాట. ఇప్పుడు ట్రెండ్ ఇలాగా వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో చిన్న చిన్న మూమెంట్స్, రివర్సల్ మూమెంట్స్, స్మాల్ రివర్సల్స్ అన్నమాట. ఈ రివర్సల్స్ వీటిని పుల్ బ్యాక్స్ అంటాం. షార్ట్ ఫామ్లో మనం పీబీ అని కూడా పిలుస్తాం అన్నమాట. పుల్ బ్యాక్స్ అంటాం. ఈ పుల్ బ్యాక్ వచ్చినంత మాత్రాన ట్రెండ్ అనేది కిందకి వెళ్ళిపోదు. సో ఇది అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అన్నమాట. పుల్ బ్యాక్ లేకుండా ఏ ట్రెండ్ స్టేబుల్గా ఉండదు అనమాట. సో ట్రెండ్ అనేది మనకి ఇలాగ వచ్చి ఇలాగ వెళ్తేనే స్టేబుల్గా ఉంటుంది. ఓకే, అంతేగాని సడన్గా వెళ్ళిపోతే పడిపోద్ది అనమాట. సో ఇది నాట్ గుడ్ అనమాట. ఇది కరెక్ట్గా ట్రెండ్ కాదు, ఇది కరెక్ట్ ట్రెండ్ అనమాట. సో పుల్ బ్యాక్స్ అనేది కంపల్సరీ, మనకి పుల్ బ్యాక్స్ ఉన్నప్పుడే ట్రెండ్ అనేది స్టేబుల్గా మనకి పైకి వెళ్తుంది అనమాట. ఒక సింగిల్ చార్ట్, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్, 20 bar EMA, exponential moving average. Never watch the news during trading day, don't take suggestions. ఇది మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా మనం పాటించాల్సిన విషయాలు. ఓకే, న్యూస్ చూడకూడదు, అలాగే సజెషన్స్ కూడా ఏమీ తీసుకోకూడదు. యూస్ఫుల్ టూల్స్, ట్రెండ్ లైన్స్, ట్రెండ్ ఛానల్ లైన్స్, ప్రయర్ హైస్, ప్రయర్ లోస్, డే హైస్ అండ్ లోస్, వీక్లీ హైస్ అండ్ లోస్, మంత్లీ హైస్ అండ్ లోస్, అండ్ ఇయర్లీ హైస్ అండ్ లోస్. ఇది మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద మనం డ్రా చేసుకుంటాం అన్నమాట వీటిని. తర్వాత వచ్చేది మనకి ఫెయిల్డ్ బ్రేక్అవుట్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాము. సైజ్ ఆఫ్ బాడీస్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్ ఒక్కోసారి సడన్గా మనకు అవి ఏర్పడతా ఉంటాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు మనం ప్యానిక్ కావాలా, కంగారు పడాలా వద్దా, ఎలా ట్రేడ్ చేయాలి, మనం వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. టేల్స్ ఆన్ క్యాండిల్స్, ఇప్పుడు టేల్స్ ఎక్కువ ఉంటే, క్యాండిల్స్కి టేల్స్ ఎక్కువ ఉంటే ఆ ట్రేడ్ తీసుకోవాలా వద్దా, అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాము. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కరెంట్ బార్ అండ్ టు ద ప్రయర్ సెవరల్ బార్స్, ఇప్పుడు ప్రజెంట్ బార్కి ప్రీవియస్ బార్స్కి ఉన్న రిలేషన్షిప్, అంటే ఇది వాటిని ఓవర్కమ్ చేస్తుందా, వాటికంటే ఎక్కువ పెద్దగా ఉందా లేదా చిన్నగా ఉందా, మన సిగ్నల్ బారు, ఇవన్నీ ఏంటంటే మనం చూసుకొని మనం పక్కగా అన్నీ చూసుకొని మనం ట్రేడ్ అనేది చేస్తాం అన్నమాట. ట్రెండ్ ఛానల్ లైన్స్ అంటే మనకి ట్రెండ్ లైన్కి ఆపోజిట్ ఉండేదాన్ని ట్రెండ్ ఛానల్ లైన్స్ అంటాము. ఇది అప్ ట్రెండ్కి పైన వస్తుంది అనమాట, డౌన్ ట్రెండ్కి కింద ఏర్పడుతుంది, కింద ఉంటుంది అనమాట ట్రెండ్ ఛానల్ లైన్. సో దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో సమాప్తము. ఇది మనం ప్రైస్ యాక్షన్ గురించి మనం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఇంట్రడక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి మనం అన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాము. అండ్ ఆల్సో మీకు ప్రతి వీడియోతో పాటు మీకు ఈ ఫైల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ ఫైల్ అనేది మేము ఇస్తాం అనమాట, ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి అండ్ మెటీరియల్ లాగా ఉపయోగపడుతుంది మీకు ఇది.
దట్స్ ఇట్ గైస్. ఇప్పటివరకు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. చాలా పేషెన్స్‌తో వెయిట్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను. ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా పవర్‌ఫుల్ టెక్నిక్, లేటెస్ట్ టెక్నిక్ అనమాట. ఇది మనం చేద్దాము, దీన్ని నేర్చుకుందాము. నేర్చుకొని మనం చాలా ప్రాఫిటబుల్ ట్రేడర్స్‌గా, సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌గా మనం నిలబడదాం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.